టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే రాకెట్ సైన్స్ చదువుతున్న ఫీలింగ్ వస్తుందా? క్లాస్ రూమ్ లో డౌట్ అడగాలంటే భయం. ఒకవేళ అడిగినా కూడా ప్రొఫెసర్ ఏం చేస్తాడో మనందరికీ తెలుసు. సో క్లాస్ రూమ్ లో చెప్పేది అర్థం కాక క్లాస్ నోట్స్ సరిగ్గా రాసుకోక ఎగ్జామ్స్ కి కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ టూల్ ని ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. అదే నోట్బుక్ ఎల్ఎం. మీకున్న పీడిఎఫ్స్, నోట్స్, స్టడీ మెటీరియల్స్, వీడియో యూఆర్ఎల్స్, వెబ్సైట్ లింక్స్ ఎటువంటివైనా సరే ఈ నోట్బుక్ ఎల్ఎం లో పేస్ట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు సమ్మరీస్ ని క్రియేట్ చేసిస్తుంది. ఎక్స్ప్లెనేషన్, స్టడీ గైడ్స్ అండ్ ఈవెన్ నా ఫేవరెట్ మైండ్ మ్యాప్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నాయి ఫ్రీగా. సో ఈ వీడియోలో నోట్బుక్ ఎల్ఎం ని ఎలా యూస్ చేయాలి, మైండ్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్టడీ గైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వీడియోని చివరి వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రియేట్ న్యూ ఆప్షన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో డాష్ బోర్డ్ అయితే ఇలా కనబడుతుంది. నేను వేరొక వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఈ వెబ్సైట్ మొత్తాన్ని చదివే టైం లేక నోట్బుక్ ఎల్ఎంలో కనుక పేస్ట్ చేస్తే ఈజీగా మన పని అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నోట్బుక్ ఎల్ఎంలో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. గూగుల్ డ్రైవ్, లింక్ అండ్ పేస్ట్ టెక్స్ట్ అని ఉంది. సో మనం ఇంపోర్ట్ చేసే దాన్ని బట్టి ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వెబ్సైట్ని యూస్ చేస్తున్నాను కాబట్టి వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ప్రాసెస్ అవుతుంది. చూసారుగా వెబ్సైట్ సమ్మరీ అంతా బ్రీఫ్గా అయితే వచ్చింది. సో ఈ సమ్మరీని చదివితే ఒక ఓవర్ వ్యూ అయితే వస్తుంది. సో సమ్మరీ అయితే వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. ఈ సమ్మరీ కింద అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి: యాడ్ నోట్, ఆడియో ఓవర్ వ్యూ అండ్ మైండ్ మ్యాప్. అందులో నా ఫేవరెట్ వచ్చేసి మైండ్ మ్యాప్. సో మైండ్ మ్యాప్లో ఈ సమ్మరీని ఒక మైండ్ మ్యాప్ రూపంలో అయితే ఇదైతే ఇస్తుంది అనమాట. చూసారుగా ఏఐ ఏజెంట్స్ కాన్సెప్ట్ గురించి ఎంత ఈజీగా మైండ్ మ్యాప్ అయితే ఇచ్చిందో. ఒకసారి ఈ మైండ్ మ్యాప్ని చూడండి. సబ్ టాపిక్స్ ఫార్మేట్లో ఇచ్చింది. ఏదైనా కానీ సబ్ టాపిక్ డౌట్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే సబ్ టాపిక్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ అయితే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏ టాపిక్ అయినా డౌట్ ఉంటే, ఫర్ సపోజ్ నేను వాట్ ఆర్ ఏఐ ఏజెంట్స్ అనే టాపిక్ డౌట్ ఉంది. సో నేను దాని మీద క్లిక్ చేస్తే టైప్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఇలా ఎవ్రీ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. వితౌట్ ఎనీ టీచర్ సపోర్ట్ ఒక కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ అయితే డీప్ కాన్వర్జేషన్ ఉంది. డీప్ కాన్వర్జేషన్ జనరేట్ అనే దాని మీద క్లిక్ చేస్తే సేమ్ సమ్మరీ ఒక 2 పర్సన్స్ పోడ్కాస్ట్ చేస్తున్నట్టు అయితే ఆడియో ఫార్మాట్లో వస్తుంది. సో సమ్మరీ చదవాల్సిన పని లేకుండా ఈజీగా ఆడియో విని అర్థం చేసుకోవచ్చు కాన్సెప్ట్ని. సో దాని కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఒకసారి ట్రై చేయండి. నౌ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో యాడ్ అండ్ డిస్కవరీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను యాడ్ మీద క్లిక్ చేసి ఇంకొక ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. నేనైతే ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేశాను. ప్రాసెస్ అవుతుంది. పీడిఎఫ్ అయితే అప్లోడ్ అయింది. ఈ పీడిఎఫ్కి రిలేటెడ్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఈ ఏఐ టూల్ ఆన్సర్ చేస్తుంది. నేనైతే ఇక్కడ గివ్ మీ ద సమ్మరీ ఆఫ్ ద పీడిఎఫ్ అని ఇచ్చాను. సమ్మరీ అయితే జనరేట్ అయ్యింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ పీడిఎఫ్ అని ప్రాంప్ట్ ఇచ్చాను. సో షార్ట్ నోట్స్ అయితే విత్ ఇన్ సెకండ్స్లో జనరేట్ అవుతుంది. ఇంకొకటి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను గూగుల్ డ్రైవ్ నుండి అప్లోడ్ చేస్తున్నాను. ఒక డాక్యుమెంట్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ రిలేటెడ్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా ఇప్పుడు ఇదైతే సమ్మరీగా ఇచ్చేస్తుందనమాట. సమ్మరీ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇన్ గివెన్ పీడిఎఫ్ అని ప్రాంప్ట్ ఇచ్చాను. సమ్మరైజ్ చేసి ఇచ్చింది. రైట్ సైడ్‌లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్‌లో నేను ఎఫ్ఏక్యూ మీద క్లిక్ చేస్తే క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో 8 క్వెషన్స్ ఇచ్చింది. ఇలా వెబ్‌సైట్, లింక్, పీడిఎఫ్, బుక్ ఏది అప్లోడ్ చేసినా ఈజీగా మనకి ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ టూల్‌ని యూజ్ చేసి ఎటువంటి పీడిఎఫ్, ఎటువంటి సమ్మరీస్‌నైనా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒక ఓవర్ వ్యూకి అయితే రావచ్చు. ఇదన్నమాట నోట్బుక్ ఎల్ఎం. సో నోట్బుక్ ఎల్ఎం ఈ ట్యూటోరియల్ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అండ్ నోట్బుక్ ఎల్ఎంని ఇంకా ట్రై చేయకుండా ఉంటే ఈ రోజే ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కామెంట్‌లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's